ప్లీజ్ టేక్ దిస్. సార్. అమ్మా మాధవి, నీ మాటల్లో ఆత్మవిశ్వాసం మాకు బాగా నచ్చింది. సమాజ సేవ చెయ్యాలి అనే మీ ఆశయం ఇంకా నచ్చింది. గాలి కబుర్లు చెప్పకుండా అన్నీ ముందుగానే పర్ఫెక్ట్ ప్లానింగ్తో డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా వచ్చిన మీ సమర్థత మాకు ఇంకా ఇంకా నచ్చింది. మీ రూరల్ కాలేజ్ ప్రాజెక్ట్ని నేను వెంటనే శాంక్షన్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. యూఆర్ వెల్కమ్. నానా కమ్ ఆన్. నా కొడుకు దొరబాబులా ఉండేవాడు. ఆ వీల్ చైర్కి అతుక్కుపోయి ఎలా ఉన్నాడో చూసావా? షో, మెల్లగా మాట్లాడండి. వాడి వింటే ఇంకా బాధపడతాడు. నాన్న వద్దొద్దు, బాల్ నేను తీస్తాగా. చూసావా పార్వతి, నా మనవడికి వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమో. ఉండదా మరి? వాళ్ళమ్మ లేనప్పుడు తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుదేగా. హ. మాధవి, వింటున్నావా? అమ్మ లేనప్పుడు అంట. నువ్వు లేవని నిజం తెలిస్తే ఇంట్లో అందరూ ఏమైపోతారో అని భయంగా ఉంది. నాన్న రెడీయా? ఇలారా. వన్ మినిట్. నాన్న ఎవరు? మీ అమ్మ. ఏంటి విషయం? హర్ష గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఎందుకేంటి, మినిస్టర్ గారితో మీటింగ్ సక్సెస్ అయింది. మన రూరల్ కాలేజ్ ప్రాజెక్టుకి అప్రూవల్ ఇచ్చారు. బిల్డింగ్ కట్టడానికి ల్యాండ్ కూడా శాంక్షన్ చేశారు. ఓ రియలీ? యూ డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఈ డ్రీమ్ మీది. ఎంతో ఆదర్శవంతమైన మీ కలని నిజం చేయడానికి నేను నా వంతు కృషి చేశాను, అంతే. దట్స్ గుడ్. నాన్న ఏమైంది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఫోన్ చేసి శుభవార్త చెప్తాను అంది. చెప్పింది. వెరీ గుడ్. నాన్న ఫోన్ ఇటు, నేను మాట్లాడతాను. అమ్మా కంగ్రాట్స్. థ్యాంక్ యూ నాని. అమ్మా పని అయిపోయిందిగా, మరి నువ్వు ఎప్పుడొస్తావు? ఇంకాసేపట్లో శాంక్షన్ ఆర్డర్ వచ్చేస్తుంది. అది రాగానే బయలుదేరుతాను. ఒరే మనవడా, మాకు కూడా ఫోన్ ఇవ్వరా? అమ్మా మాధవి, గెలుస్తాను అని వెళ్ళావు, గెలిచి చూపించావు. మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నానమ్మా. ఇలా ఇవ్వండి. మాధవి, ఈ ఇంటి గౌరవాన్ని నువ్వు మరో మెట్టు పైకెక్కించావమ్మా. అత్తయ్య, మీ దీవెనలు ఫలించాయి. అందుకే మీ అబ్బాయి అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. దీపావళి చిచ్చుబుడ్లలాగా వాళ్ల మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో. ఈ గెలుపుతో అక్కకి ఇక మీదట పట్టపగ్గాలే ఉండవు కాబోలు. అణిచిన కొద్దీ స్ప్రింగులాగా మాధవి చెలరేగిపోతోంది. ఏదో ఒక రకంగా తన స్పీడుకి బ్రేకులు వెయ్యాల్సిందే.
పిలవాలి? పడుకొని ఉంటారేమో, పిలిస్తే కోపం వస్తుందేమో. కానీ భోజనం చల్లారిపోతే ఎలా తింటారు? ఏం చేయాలి ఇప్పుడు? కడలిని గని బడి జను నది నడకల పలికినది రాగం. సాగర సంగమ వేళ స్వాగత గీతిక లీల సాగే నీ అనురాగమే. కడలిని గని బడి జను నది నడకల పలికినది రాగం. ఓ, క్షమించండి, భోజనం తయారైందంట, అది చెప్పాలనే వచ్చాను. పర్వాలేదు. భోజనం గదిలోకి తెమ్మంటారా? వద్దు, మనమే అక్కడికి వెళ్దాం. మీ ఇష్టం, అన్నీ రెడీ చేసి పిలుస్తాను. మ్. మ్. అన్నీ రెడీ అండి. నేను రెడీ. మేం కూడా తినేసి వస్తామమ్మా. మీకు ఇంకేమైనా కావాలంటే పిలవండి. అలాగే. ఉంటావమ్మా. కూర్చోండి. ఎవరూ లేని ఏకాంతం, ఆకాశంలో చందమామ, చల్లగా వీస్తున్న గాలి పరిమళం. ఇక్కడ అద్భుతంగా ఉంది కదూ? చాలా బాగుంది. ఇప్పుడు నీకేమనిపిస్తోంది? చల్లారిపోకముందే అన్నం తినేయాలనిపిస్తుంది. సరే. చిన్నమ్మ గారు, ముందు మీరు తినండి. అదిగో మళ్ళీ. రాణి గారు, ముందు మీరే తినండి, నేను తర్వాత తింటాను. నువ్వు తింటేనే నేను తింటాను. అదేం కుదరదు, ముందు మీరే తినాలి. సరే, మనిద్దరం ఒక ఆట ఆడదాం. ఎవరు ఓడిపోతే వాళ్ళే ముందు తినాలి. ఓ, ఏంటి ఆట? ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ని ఇలా తిప్పుతాను. ఈ కోణం ఎటువైపు ఆగితే వాళ్ళు నిజాయితీగా అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సరే. నువ్వే చెప్పాలి. సరే చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయితే నిజం మాత్రమే చెప్పాలి. ప్రశ్న ఏంటి? నువ్విక్కడికి రాకముందు నన్ను ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది, కానీ తీసుకోండి. ఆహా, ఎంత బాగున్నాయో. మీరు తల్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అవునా? ఈ పూలు పెట్టుకుంటే నేనెలా ఉంటాను? అచ్చం దేవతలా ఉంటారు. అయ్యో, రాణి, నీకోసం ఏం తెచ్చానో చూడు.
మల్లెపూలు ఎంత గుమ్మగుమ్మలాడుతున్నాయో. నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. నీకిష్టమనే మార్కెట్ దగ్గర ఆగి తీసుకొచ్చాను. తీసుకో. అయ్యో, భార్య కోసం ఎంతో ప్రేమగా భర్త తెచ్చిన పూలు కింద పడితే మంచిది కాదంట. ఎవరు చెప్పారంట? ఓ గురువు గారు. అబ్బో, మల్లెపూల గురించి చెప్పే గురువులుంటారా? ఏం చెప్పారంటే మా గురువుగారు ఆలు మగలు ఎలా ఉండాలో ఇంత పెద్ద శాస్త్రాన్ని కూడా రాశారు. అవునా? మరైతే ఆ శాస్త్రం పేరేంటో? కా ఆ, వద్దులే, ఇట్రా చెవులో చెప్తాను. ఛీ, ఎప్పుడు అదే ఆలోచననా? మరి లైసెన్స్ వచ్చాక కూడా సైలెంట్గా ఉండాలా? థ్యాంక్ యూ. సరే, మనం బయలుదేరదామా? 5 minutes రెడీ అయ్యి వస్తాను. నా రాధాకి నేనంటే ఎంత ఇష్టమో. తలలో పువ్వులు పెట్టుకుంటే అచ్చం దేవతలా ఉంటానంట. ఆ, శివ, ఇలా రా. చిన్నమ్మగారు, లోపల లగేజ్ తీసుకురావాలా? ఆహా, లగేజ్ కాదు. నువ్వు అలా నించో. మన క్యాంపుకి గుర్తుగా నీకు ఒక మంచి ఫోటో తీస్తాను. అయ్యో, అసలు వద్దు వద్దొద్దు. ఏం కాదు, నించో. అబ్బా, నించోమంటున్నాను కదా. అలా బిగుసుకుపోయి కాదు, కొంచెం స్టైల్గా నించో. నించో. బ్యాక్గ్రౌండ్ బాగాలేదు శివ. అక్కడ బాగుంది. దా, అక్కడికి వెళ్ళి దిగుదాం. రాదా. శివ, ఈ ఫారెస్ట్ బాగుంది కదా? బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. నువ్వు ఇక్కడే నించో, నేను మంచి ఫోటో తీస్తాను. కొంచెం వెనక్కి వెళ్ళు. చాలు 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 చాలు. వేరే ఫోజ్ ఏదైనా ఇవ్వు. ఇటు సైడ్ తిరుగు. చేతులు కట్టుకో. ఆ తర్వాత అటు సైడ్ తిరుగు. చూడు ఎంత బాగా వచ్చాయో. ఈ ఫోటో బాగుంది కదా? ఇది బాగుంది. ఇది ఇంకా బాగుంది కదా? బాగుంది. చిన్నమ్మగారు, ఇప్పుడు మీరు నించోండి, నేను తీస్తాను. సరే.
ఉండు. ఇటు శివ, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. ఆ, మ్. మనిద్దరమా? అబ్బా ఏం కాదులే శివ, దిగుదాం. సరేరా. ఏంటి దిగుదామా? రా. అంత దూరంగా ఉంటే ఎలా? కొంచెం దగ్గరికి రా. రా, ఇంకొంచెం దగ్గరికి రా. కొంచెం దగ్గరగా జరుగు. సరే, ఇంకొక సెల్ఫీ. నువ్వు అలాగే నించో. శివ, పాము! అయ్యో శివ, 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 అయ్యో శివ! శివ, ఇక నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. సుగుణక్క చెప్పినట్టు భయాన్ని బిడియాన్ని పక్కన పెట్టి నేను నీ దగ్గరికే వస్తున్నాను. హర్ష సార్ వాళ్ళ ఇంట్లో ఎవరేమనుకున్నా సరే నేను అస్సలు పట్టించుకోను. ఎవరు ఎప్పుడు తిరిగి వస్తారో సూటిగా అడిగేస్తాను. మా ఇంట్లోనే ఉంటే బలి పశువులా నేను మా నాన్న మాట ప్రకారం పెళ్లి చూపులకు కూర్చోక తప్పదు. అందుకే నా ప్రేమని గెలిపించుకోవడానికే తెగించి ముందడుగు వేస్తున్నాను. అయ్యో శివ, ఏంటిది? తప్పు. పాము కాటుకి చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించిందే మీరు. మీకెన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తప్పులేదు చిన్నమ్మగారు, తప్పులేదు. ఏవండి, మీరు నా భర్త, మీరే నా సర్వస్వం. నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి నేనేమైనా చేస్తాను. ఇదిగోండి, ఈ మందుల్ని 2 days వాడండి. ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఇక మేము బయలుదేరొచ్చా? తప్పకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. వస్తానండి. రాధా, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను రాధా. నా కోసం అంత సాహసం చేయడం అవసరమా? అవసరమే. ఒకవేళ మీకేదైనా జరుగుంటే? నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావుగా. నా మీద మీకంత నమ్మకమా? చాలా. నిజం చెప్పాలంటే నా మీద నాకంటే నీ మీద ఎక్కువ నమ్మకం. అదే ఎందుకు అని.
కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతే. మాధవి గారు, ఇంటికి వెళ్ళేదాకా నన్ను అలా పిలవద్దు అన్నానా? రాణి గారు, చెప్పు. ఒకసారి నేను మీ చేతిని ముట్టుకోవచ్చా? నా ప్రాణదాత మీరు. మీరు చేసిన మేలుని నేను ఈ జన్మలో మర్చిపోలేను. నా రాధ ఈ జన్మకి కాదు, జన్మ జన్మలకి మనం కలిసి ఉండాలన్నదే నా ఆశ. ఇక బయలుదేరదామా? అలాగే. ఈ గెస్ట్ హౌస్లో జరిగినవన్నీ నాకెప్పటికీ తీపి గుర్తులే. శివ, ఇప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు నా పక్కన కూర్చోవాలి. అమ్మో, మీ పక్కన? ఏ, నీ కళ్ళకి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? చిచి, మీరు నిజంగా దేవతే. సరే పద. సరే, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. హర్ష, మాట. మాధవి మొదటి ప్రయత్నంలోనే అంత గొప్ప గెలుపుని సాధించింది అంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇటు ఇంటిని చక్కదిద్దే ఇల్లాలుగా మాత్రమే కాదు, అటు వ్యవహార దక్షతని కూడా చూపించగలిగే మహిళా శక్తిని అని నిరూపించుకుంది. మాధవి లాంటి సమర్థురాలు భార్యగా దొరకడం నిజంగా నీ అదృష్టంరా. అవును, నిజంగా అదృష్టవంతుణ్ణే. కానీ ఆ అదృష్టం చేజారిపోయిందని మీకెవ్వరికీ తెలియదు. ఒరే నాని, ఆగరా. ఆగన్నానమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. అయ్యో, నన్ను ప్రతిమలాడొద్దు. నీతో సమంగా నేను పరిగెత్తలేనురా. ప్లీజ్ రా, ఆగరా, ఆగు. ఈ యూనిఫామ్ వేసుకోరా నాన్న. అరే నాని, ఆగరా. ఈ యూనిఫామ్ వేసుకో నాన్న. నేను స్కూల్కి వెళ్ళను అంటే స్కూల్ డ్రెస్ వేసుకోమంటారేంటి? ఇదిగో, నీకు చెప్పలేక మా తల ప్రాణం తోకకొస్తుందిరా. అవునా పిన్ని? మరి నీ తోకేది కనిపించదే? విన్నావా బావా? అక్కేమో క్యాంపుకు వెళ్తూ వీణ్ణి జాగ్రత్తగా చూసుకోమంది. వీడేమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నాని, గుడ్ బాయ్లా ఉంటానన్నావు, మళ్ళీ ఈ పేచీలేంటి? చెప్పినట్టు విని స్కూల్కి బయలుదేరు. అమ్మ నాకు ఫోన్ చేస్తానంది, చేయలేదు. అందుకే నేను వెళ్ళను. ఒరే మనవడా, దానికి దీనికి ఏం సంబంధంరా? అనుకున్నప్పుడల్లా ఫోన్ చేయాలంటే మీ అమ్మ కుదరొద్దు. ఎందుకు కుదరదు? అందరికన్నా నేనే ఎక్కువ అంటుంది కదా. తన ఫోన్ రాకపోతే నేను ఫీల్ అవుతానని తెలీదా? అబ్బబ్బబ్బబ్బా, నీ గొడవ నీదే కాని ఎదుటి వాళ్ల మాట వినవు కదా. అత్తయ్య, ఇక లాభం లేదు. అక్కకి ఫోన్ చేస్తానుండు. నందిని, వద్దమ్మా. పని మీద వెళ్ళిన వాళ్ళని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు. తను చేయదు, మనము చేయకూడదంటే ఎలాగా? అందుకే అమ్మ వస్తేనే నేను స్కూల్కి వెళ్తాను.
నాని సతాయించకురా. ఒక్కో రోజు ఉన్నట్టుండి నీకేమవుతుంది? బెంగ అక్కను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ బావా. నాని, నా మాట విని స్కూల్కి వెళ్ళొచ్చావనుకో, సాయంత్రం మనిద్దరం హ్యాపీగా క్రికెట్ ఆడుకుందాం, సరేనా? నీతో క్రికెటా? నీకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ రాదు, చివరికి ఫీల్డింగ్ కూడా రాదు. నీతో ఆడటం కంటే బంతిని గోడకేసి కొట్టి ఆడుకోవడమే బెటరు. ఆ లెగ్ పీస్ నాకు కావాలి. అయ్యో, ఒకసారి కారు ఆపండి. ఏమైంది? ఆపండి. కంగ్రాచులేషన్స్, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది చేయడం నా బాధ్యత. ఏమ్మా, ప్రయాణం బాగానే జరిగిందా? అంతా బాగానే జరిగింది. మాధవి, ఎంతో మంది పోటీలో ఉన్న ఆ ప్రాజెక్టుని సాధించడం మామూలు విషయం కాదమ్మా. నీకు నా ప్రత్యేకమైన అభినందనలు. మావయ్య గారు, మీరు చూపించే అభిమానమే నాకు కొండంత బలం. అమ్మా! ఓ నాని, నువ్వెలా ఉన్నావు? అక్క ముఖమేంటి టూర్ నుంచి రాగానే ఇంతగా వెలిగిపోతోంది? ఈ సంతోషానికి కారణం ప్రాజెక్టు సాధించడమేనా, లేక అక్కడ ఇంకేదైనా జరిగుంటుందా? చిన్నమ్మగారు, నానిబాబు మీరొస్తేనే గాని స్కూల్కి వెళ్ళనని మారం చేశాడు తెలుసా? హర్షబాబు గారు చెప్పినా వినలేదమ్మా. ఏ నాని, నిజమేనా? మరి నువ్వు ఫోన్ చేస్తానని ఎందుకు చేయలేదు? అడవి దారిలోంచి చూస్తుంటే సిగ్నల్స్ దొరకలేదు కదమ్మా. మరి బయలుదేరేటప్పుడైనా ఎందుకు చేయలేదమ్మా? ఆ టైంలో ఫోన్ చేస్తే నువ్వు బజ్జునుంటావు కదమ్మా. అయితే లేపచ్చు కదా నువ్వు. బజ్జున్న వాళ్ళని లేపడం తప్పు కదమ్మా. రాణి గారిని ఇంత హుషారుగా నేనెప్పుడు చూడనే లేదు. మా మంచి అమ్మ నా కోసం ఏం తెచ్చిందంట? అడవిలోంచి నీ కోసం ఒక పెద్ద పులిని తీసుకొచ్చిందంట. అమ్మో, పెద్ద పులే? ఏది? ఎక్కడా? నీ ముందే ఉందిగా, మింగేస్తా. డౌటే లేదు, ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. చూసావా పార్వతి, మాధవి లేనప్పుడు ఇల్లంతా బోసిపోయినట్టుంది. అవునండి, కోడలు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టగానే నవ్వులు కేరింతలు మొదలయ్యాయి. ఏంటక్క, పట్టరాని సంతోషంతో నువ్వు గాల్లో తేలిపోతున్నట్టున్నావే, ఏంటి కథ? అదేదో మాకు కూడా చెప్తే సంతోషిస్తాం కదా. కథ ఏంటి? ఫస్ట్ టైం ఒకదాన్నే వెళ్ళినందుకు అనుకున్నది జరిగింది కదా, అందుకే. మా అక్క చెప్పదు గాని డ్రైవర్ బాబు నువ్వు చెప్పు. చెప్పమంటుంటే ఏం జరిగినా మనిద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. ఒకవేళ నేను పొరపాటున ఎవరి దగ్గరైనా నోరు జారితే ఇంకెప్పటికీ నీతో మాట్లాడను కూడా. అమ్మో,
ఏంటి చెప్పేది? చెప్పాల్సిందంతా చిన్నమ్మగారే చెప్పారు కదా. సరే అండి, నేను బయటికి వెళ్తాను. సరే సరే మాధవి, నీ కొడుకు ఇవాళైనా స్కూల్కి వెళ్తాడో లేదో కనుక్కుని రెడీ చెయ్యమ్మా. నేను వెళ్ళను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 అబ్బబ్బా, సరే సరే దా 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 దా. ఇవాళ మన ఇద్దరము హ్యాపీగా ఆడుకుందాం. భలే భలే భలే, ఐ లవ్ యూ అమ్మా. నా బంగారు కొండ. సంథింగ్ రాంగ్. ఏదో జరిగింది. కావాలని అదంతా అక్క దాస్తోంది. ఏంటా రహస్యం? ఎంతో నమ్మకంగా మా వదిన నన్ను కంప్యూటర్ కోర్సులో చేర్పిస్తే ఫైనల్ ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి నా ముఖాన్ని ఎలా చూపించగలను? చెప్పానంద్. చూడండి మేడం, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లోనే ఓడిపోయినట్టు ఎందుకు బాధపడుతున్నారు? వైఫల్యాలే విజయానికి సోపానాలు అనే మాటను మీరు వినలేదా? నీకే ఒక్క బ్యాక్ లో కూడా లేకుండా బీటెక్ లో ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకున్నావు. ఎన్నైనా చెప్తావు. మేడం, మీకు మాత్రం ఏం తక్కువ? బుద్ధి తక్కువ ఈ కోర్సులో చేరాను. ఇదంతా నా వల్ల కాదని అర్థమైపోయింది. ప్లీజ్ మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మీకు లేనిది బుద్ధి కాదు, కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్. ఆ రెండు ఉంటే ఆఫ్టర్ ఆల్ ఈ డేటా కోర్స్ ఏంటి, మీరు ఏకంగా ఏఐ టూల్స్ కోర్సునే పూర్తి చేయగలరు. బెంచ్ క్లాస్ టికెట్ కి గతి లేదు గానీ బాల్కనీ టికెట్ కావాలన్నట్టు నా ముఖానికి ఏఐ కోర్స్ కూడానా? ఏ మీ మొహానికి ఏం తక్కువ? అయితే నా మొహం అంత బాగుంటుందా? ఇదిగో ఇదే కాన్సన్ట్రేషన్ లేకపోవడం అంటే. తెల్లారి లేవగానే రీల్స్ చూద్దామా, ఫ్రెండ్స్తో చాటింగ్ చేద్దామా, సినిమాలకి షికార్లకి తిరుగుతూ బిందాస్గా బతుకుదామా అని అనుకుంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లైఫ్ జాలీగానే గడుస్తుంది. అనుకున్న టార్గెట్ని చేరుకోలేనప్పుడు అందరూ జాలిపడేలాగా ఇదిగో మనకి మనమే పెద్ద జీరో అని ఏడుపు వస్తుంది. అర్థమైంది ఆనంద్, కానీ ఇప్పుడు ఏం చేయను? సిటీకి వెళ్ళి నువ్వు వెలగబెట్టింది ఇదా అని మా అన్నయ్య కోప్పడితే ఏమని సమాధానం చెప్పను? పూజా మేడం, నా మీద మీకు నమ్మకం ఉందా? నమ్మకం లేకపోతే నీతో కలిసి ఇక్కడి దాకా రాగలనా? సరే, అది ఇవ్వండి. ఆనంద్, ఆనంద్ ఏం చేస్తున్నావు? ఆనంద్ ఏం చేస్తున్నావు? ఆనంద్, ఫెయిల్యూర్ అనే మాటలు మీ మైండ్లో నుంచి తుడిచేయండి. సక్సెస్ని సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్తో ఈ రోజు నుంచే ఏఐ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కష్టం అని విన్నాను. ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు. అదిగో అంత పెద్ద బిల్డింగ్ కట్టడం కష్టం అనుకుంటే ఈ సిటీ ఇంత ఫాస్ట్గా డెవలప్ అయ్యేదా? సరే బాబు, నేను యావరేజ్ స్టూడెంట్ అని నాకు తెలిసిపోయింది. ఏఐలో చేరాక కూడా ఏమైనా డౌట్స్ వస్తే ఎవరు తీరుస్తారు? ఈ మధ్య నేను ఏఐ టూల్స్ కి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేశాను. మరి నాతో చెప్పలేదే? కోర్స్ పూర్తయ్యాకే చెప్పాలని ఆగాను. ఒక్క మాట గుర్తుంచుకోండి, రాబోయే 2-3 ఏళ్లలో గ్లోబల్ టెక్నాలజీ మొత్తం మారిపోతుంది. అప్పుడు రూల్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఆనంద్, నీ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి అనే పట్టుదలను పెంచుతున్నాయి. దట్ షుడ్ బి ది స్పిరిట్. గెలుపు అనే మాటల్లో మజా ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీ గెలుపును చూసి నలుగురు చప్పట్లతో నిన్ను అభినందించినప్పుడు. ఆనంద్, ముద్దపప్పే అనుకున్నాను కానీ నువ్వు ఇంత బాగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఎదురు దెబ్బలు తిన్న బాధలోంచి ఎదిగి చూపించాలి అనే పంతం నుంచి. ఆనంద్, సిన్సియర్గా చెప్తున్నాను, ఇన్నాళ్ళుగా
నేను నిన్ను నా వెంట తిప్పుకోవాలనుకున్నాను, కానీ ఈ క్షణం నుండి నేను నిన్ను ఫాలో అప్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సరే పదండి. శివా, శివా, మళ్ళీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు శ్రీభైరవ స్తోత్రం, కాలభైరవ అష్టకం, ఇంకా శివ పంచరత్న స్తోత్రాలు అవన్నీ కూడా వచ్చు. ఓహో, విన్నారా అయ్యా? మా ఓడు క్వారీలో ఉన్నప్పుడు కూలీగాను, గుళ్ళో ఉన్నప్పుడు పంతులు గారి లాగే ఉంటాడు. ఇప్పుడు మాత్రం డ్రైవర్నేగా. అవును, డ్రైవర్ అంటే సారథి. నా భర్తగా నువ్వు ఎప్పటికీ నా జీవిత రథసారథివే రాధా. తాతయ్య అటు చూడండి. బాబురో, తలకా దెబ్బేంటి? చెప్పరా ఏమైంది? అది ఏంటంటే చెప్పండి సారు. పెద్దే గారు అడుగుతుంటే అలా నీళ్లు నములుతుంటారే. దారిలో వస్తుంటే ఒక వీధి కుక్క వెంట పడిందిలే. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేను జారిపడ్డానంతే. ఓహో, ఆ దెబ్బ జారి పడితే తగిలినట్టు లేదే. సరిగ్గా చూసి చెప్పు మా ఊళ్ళమ్మా, ఇంకెలా ఉంది? అంటే ఎవరైనా బండరాయితో పచ్చడయ్యేలాగా తల మీద బాదినట్టుందా? కరెక్ట్, నాకైతే అదే అనిపిస్తుంది. ఎవరు కొట్టారు? కొట్టడం ఏంటి? పడ్డానంటుంటే. కంగారులో పడితే తల మీద మాత్రమేనా? కాళ్ళు చేతులకు కూడా తగలాలిగా దెబ్బలు. పాపం, ఎలా ఓర్చుకున్నారు? ఎలాగే ఉంది, కుయ్యో మర్రో అని మొత్తుకున్నారేమో. డాడ్, ఏమైంది? ఆ దెబ్బేంటి? పాపం, మీ డాడీ దారిన పోయే దేన్నో కెలికితే తల పొప్పి కట్టిందట. కెలికావా? దేని నాన్నా? వీధి కుక్కలంట, అవేమో బౌ అని ఇలా ఎగిరి మీదికి దూకిందంట. ఏ నాని, తప్పు కదూ? నేనేమీ కావాలని దూకలేదమ్మా. ఆ వీధి కుక్క అలా దూకితే ఇలా పడుంటారని చూపించానంతే. మహాబాగా చెప్పావు నాని. అడ్డమైన పనులు చేస్తే నా అడ్డి కూడా పెరుగుతుంది మరి. మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నావు కదా? నిన్ను చూసి ఈ ఊరు మొత్తం పగలబడి నవ్వేలా చెయ్యకపోతే నా పేరు బాబురావే కదా. చిన్నమ్మగారు, నేను కూరగాయలు తీసుకొస్తాను. అలాగే. పెళ్లివారు వచ్చే టైం అయింది. కొత్త చీర కట్టుకొని
పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండమంటే చెప్పా పెట్టకుండా ఈ మళ్ళీ ఎక్కడికి పోయిందో. ఆ? మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి రండి, లోపలికి రండి. రండమ్మా, రండి రండి, కూర్చోండి. ఆడదిక్కులేని ఇల్లు కదా, అన్నీ నేనే చూసుకోవాలి. కొంచెం పలహారాలు తీసుకొస్తాను. వీరయ్య గారు, ఇప్పుడు అవేమీ వద్దు. మీ కూతుర్ని పిలవండి చాలు. అంటే మళ్ళీ బయటికెళ్ళిందమ్మా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. పెళ్లి చూపులకు వస్తున్నామని తెలిసి కూడా బయటికెళ్ళిందా? ఏంటో అంత ముఖ్యమైన పని? అంటే సుగుణమ్మ అని మా మళ్ళీ అక్క అని పిలుస్తుంది. వాళ్ళింటికే వెళ్ళుంటుంది. ఈ పాటికి వచ్చేస్తుంటుంది. శివ ఎవరు? ఆ శివ గురించి ఏదేదో విన్నాం, నిజమేనా? వాడు తింగరుడు, పట్టించుకోకండి. ఏం కాదు, శివ చాలా మంచోడు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? శివ దగ్గర నుంచే. శివ నీకు అంత బాగా తెలుసా? ఓ, నాతో పాటే పని చేసేవాడు, నా కష్ట సుఖం తెలిసినవాడు, ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండేవాడు శివ. ఇప్పుడు వాడి గురించి ఎందుకే? వెళ్ళు, ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు. కొత్తగా చీరెందుకు? ఇట్టా ఉంటే బాలేనా? మల్లికి పెళ్లి చూపులు మొదటిసారి కదా, పాపం ఇబ్బంది పడుతుంది. వేష లేకుండా లోపలికెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. అంటే తల్లి లేని పిల్ల కదా, కొంచెం గారాబం ఎక్కువ. పెళ్ళైతే అదే సర్దుకుంటుంది. పెళ్ళి అయినప్పుడు కదా. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? చాలేవయ్యా, నీ కూతురు భాగవతాల గురించి ఊళ్ళో అడుగు పెట్టగానే మొత్తం విన్నాం. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగిన పిల్లని గుట్టు చప్పుడు కాకుండా మాకంట కట్టాలనుకుంటున్నావా? అమ్మా, తప్పుగా మాట్లాడకండి. నా కూతురు నిప్పు. ఆ నిప్పుకే చెదలు పట్టాయని మాకు బాగా అర్థమైంది. బాబు, అంత మాట అనకండి. మా మళ్ళీ బంగారం లాంటి పిల్ల. బంగారం కాదు, కాకి బంగారం. కట్టుకుంటే సిగ్గుచేటు, తెచ్చుకుంటే పరువు చేటు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రానివ్వండమ్మా. ఏం చేస్తావయ్యా, కూతుర్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదు కానీ నీ మొహానికి పౌరుషం కూడానా? ఎప్పుడు నన్ను కనిపెట్టుకుని ఉండేవాడు శివానే అని బరి తెగించి చెప్పేసింది కదా. దాన్ని బ్రతుకు చెడా. తిరుగుళ్ళకొకడు, తాళి కట్టడానికి మరొకడునా? సిగ్గుండద్దు. ఆనందు, ఇంకా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సారీ, చాలాసేపు అయిందా వచ్చి? నా సంగతి సరే కానీ నువ్వేంటి అవతారం? డెలివరీ బాయ్, పార్ట్ టైం జాబ్ అవతారం. మార్నింగ్ 3 hours, నైట్ 3 hours, అంతే. ఎంత సింపుల్ గా చెప్పేశావు. బీటెక్ చదివిన నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి? తప్పేముంది? జేబులు కొడితే తప్పు, మోసం చేస్తే తప్పు, కానీ బతకడానికి కష్టపడి ఏ పని చేసినా తప్పే కాదు. అమ్మా
అమ్మా. ఏయ్, పట్టుకోకుండా వదిలేసావే. ఛాన్స్ తీసుకుంటానని మీరేగా అన్నారు. కుదిరిందా తిక్క? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా? నడుము బెనికి లేవలేకపోతున్నావా? కమాన్. థ్యాంక్స్. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. అరే ఏంటి జంపింగ్ మ్యాన్, పాపం కదా. అడగకుండా పట్టుకుంటే నాకు పాపం తగులుతుంది కదా. సౌభాగ్యదాయిని మాత, కరుణించి కాపాడు తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఏమండి, ఈ అక్షంతలు తీసుకుని నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా, ఇవాళ పండగ లాంటిదేమీ లేదు కదా. ప్రత్యేకంగా ఏంటి విశేషం? ఇవాళ నేను పుణ్యస్త్రీ వ్రతం చేసుకున్నానమ్మా. పుణ్యస్త్రీ వ్రతమా? అవునమ్మా పూజ. మీ అమ్మ ప్రతి ఏటా ఇదే రోజు పుణ్యస్త్రీ వ్రతం చేసుకొని ఇదిగో ఇలా దీవెనలు అందుకుంటుంది. ఆ వ్రతం చేసుకుంటే ఏమవుతుందంట? ఎంతో పవిత్రమైన ఈ రోజున భక్తి శ్రద్ధలతో మంగళకరమైన పుణ్యశ్రీ వ్రతాన్ని చేసుకుంటే సుహాసిని అయిన ఆ గౌరీదేవి కటాక్షం వలన నేను సుమంగళిగా ఆయన చేతుల మీదే వెళ్ళిపోతాను. అదే నా చివరి ఆశ, కోరిక కూడాను. పార్వతి,
నీకెన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని? తప్పే ఉందండి. సనాతన ధర్మాన్ని పాటించే నాలాంటి ప్రతి ఆడది కూడా తన భర్త ఒడిలోనే ప్రశాంతంగా కన్నుముయ్యాలనేగా కోరుకుంటుంది. పార్వతి, అణుయుగంలోకి అడుగుపెట్టినా కూడా మీ ఆడవాళ్లు మాత్రం మారరు కదా? కాలం మారినా, పద్ధతులు మారినా, జీవన వేగం పెరిగినా, మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టినా, తరతరాలుగా మనసు లోతుల్లో జీర్ణించుకుపోయిన నమ్మకాలు మాత్రం మారవు కదండి. నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు. ఆఫ్టర్ ఆల్ ఓ వ్రతం చేసుకుంటేనే అన్నీ మనమనుకున్నట్టే జరిగిపోతాయా? నమ్మకం అనేది విశ్వాసం అనే పునాదుల మీద ఏర్పడేది. అది నీకు తెలుసా? అంటే ఈ పుణ్యస్త్రీ వ్రతమహత్యం వలన మాత్రమే కట్టుకున్నవాడు ఆయురారోగ్యాలతో ఉంటాడా? అవును, పవిత్రమైన ఈ వేదభూమిలో పుట్టిన ప్రతి ఆడది కోరుకునేది అలాంటి భాగ్యాన్నే కదా. పసుపు కుంకుమలతో పుణ్యశ్రీగా ఆయన చేతుల మీదుగా ఈ కట్టెల్లో కాలిపోతే నా జన్మ ధన్యమైందనే అనుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా అక్క, మరీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నాటి మాటలు మాట్లాడుతున్నావు అక్క నువ్వు. కాలం మారితే భార్య భార్య కాదా, భర్త భర్త కాదా? బంధం అనుబంధం అనేవి పెనవేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. నిజం చెప్పావమ్మా. తోడు అనే మాటకి కడదాకా తోడు నీడగా ఉండడమే అని అర్థం. ఎవరు ముందో ఎవరు వెనకో మన చేతుల్లో ఏదీ లేదు. ఉన్నంతకాలం అన్యోన్యంగా ఉండాలి. పెళ్ళి అనే మాటకి అర్థం పరమార్థం కూడా ఇదే అమ్మా. విన్నావా నందిని? పెళ్లి కాని వాళ్ళం అన్నీ మనకి తెలుసని పెద్దవాళ్లతో వాదించడం కరెక్ట్ కాదు అని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. అంటే ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేయాలా? ఏంటక్కా అంత అర్థం చేసుకున్న దానివి నువ్వు ఈ వ్రతం ఎందుకు చేసుకోలేదు? చేసుకునుంటే బావకి ఆ గతి పట్టేదే కాదు కదా. నందిని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నేను అంత కాని మాటేమన్నాను? మీ నమ్మకం కరెక్టే అయితే నేను చెప్పింది నిజమే అనుకోవాలి కదా. నందిని, ఇంకా చాలు. ఎదుటి వాళ్ల నమ్మకాల్ని హేళన చేసే హక్కు నీకే కాదు, ఇంకెవ్వరికీ లేదు.